ఓకే, రైట్. సత్యం గారు ఫోన్లో అందుబాటులోకి వచ్చినందుకు మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. నమస్తే అండి చిన్నపరెడ్డి గారు. నమస్కారం అండి ప్యానల్ సభ్యులకు, అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. చిన్నపరెడ్డి గారు, నలుగురు చాలా ప్రశ్నలు మీకు సంధించారు. సో అసలు మీకు ఏం కావాలి? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇప్పుడు చాలా బాగున్నాయి, ప్రజలు చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారు, దాన్ని డిస్టర్బ్ చేయడమే మీ ఉద్దేశ్యమా, లేకపోతే ఏంటి? రౌడీ షీటర్లను కానీ సంఘటిత శక్తుల్ని కానీ గాంజా బ్యాచ్ని పరామర్శించడం ఏంటి అని ఒకవైపు వ్యతిరేకత వ్యక్తమవుతుంది. చాలామంది మీ మీద ఆ విషయం గురించి కూడా మాట్లాడుతున్నారు. ఒకరు మాట్లాడేది ఏందమ్మా, ఇప్పుడు మీరే మాట్లాడారు ఇంతకుముందు. గాంజాయి బ్యాచ్ 5 సంవత్సరాలు సపోర్ట్ చేసిన వారికి ఇబ్బంది అయింది కాబట్టి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అని చెప్పేసి మీరే డైరెక్ట్ గా మాట్లాడారు. వేరే వాళ్ళు అనుకోవాల్సిన పల్లె మీరే అనుకుంటున్నారు. ఒక యాంకర్ ప్రజలు మాట్లాడుతున్నారు. మధ్యాహ్నం నుంచి తెనాలిలో జరిగిన సంఘటన గురించి ప్రజలు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఏమని? మీరు 5 ఏళ్ళు ఉంటే మీరు ఇప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా? చూపించండి, తప్పలేదు. సపోర్ట్ చేస్తున్నారా మీరు అని మిమ్మల్ని అడుగుతున్నారు. నేనెందుకు అడుగుతాను? సామాన్య ప్రజలు అడుగుతున్నారు. సపోర్ట్ చేస్తారా? మీరు మాట్లాడొచ్చు. అది సామాన్య ప్రజలు మాట్లాడుతున్నారు. వాళ్ళ గొంతుక నేను వినిపిస్తున్నాను చిన్నపరెడ్డి గారు, అంతే. నేనేం మాట్లాడట్లేదు. సామాన్య ప్రజలు ఏం మాట్లాడుతున్నారో నేను అదే మీకు వినిపిస్తున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు సరే నేనే అడుగుతున్నాను వినండి. సరే చిన్నపరెడ్డి గారు, నేను అడుగుతున్నాను. ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు చట్టాన్ని చర్చలో తీసుకున్నారు, శిక్షిస్తున్నారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఓకే, 5 years వరకు గాంజా బ్యాచ్ రౌడీ షీటర్లు అంతగా ఉన్నప్పుడు మరి వాళ్ళని పరామర్శించడం ఏంటి? ఓకే, దిస్ ఇస్ మై క్వశ్చన్. మీరు చెప్పండి ఏమంటారు? మరి అలాంటి వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నారా, ఎంకరేజ్ చేస్తున్నారా, వాళ్ళకి ఏమైనా భరోసా ఇస్తున్నారా? సరే, ఇంకా మీరు రెచ్చిపోండి అని చెప్పి భరోసా ఇస్తున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు కూడా సంక్షేమం మీద దృష్టి పెట్టి ప్రజలకి సేవను అందించినటువంటి పరిస్థితులే మనం చూసాం, కానీ వేరేటటువంటి పరిస్థితులు మనం చూడలే. కానీ మీరు చెప్తా ఉన్నారు కదా, గాంజాయి బ్యాచ్ అసలు రాష్ట్రం అంతా ఇదైపోయింది అదైపోయింది అని చెప్పేసి. మీలాంటి ఛానల్స్ లో మరి చూపించారో లేదో నాకు తెలీదు. ఏపీకి సంబంధించి 2 కోట్ల రూపాయల కొకాయిన్ పట్టుకున్నటువంటి పరిస్థితి. మీ దాంట్లో ఏమన్నా న్యూస్ ఇచ్చారా మీరు? మీ దాంట్లో ఏమైనా తప్పు జరిగితే చూపిస్తారు. మా ఛానల్ ఏ ఛానల్ అయినా తప్పు జరిగితే ఖచ్చితంగా చూపిస్తారు. మిమ్మల్ని మాట్లాడి అరగంట సేపు నన్ను కూర్చోబెట్టి ప్రతి ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్తుంటా, నా వాయిస్ పోనీయకుండా చేస్తే మీరు క్వశ్చన్ చేసేదానికే నేను ఆన్సర్ చేస్తున్నాను చిన్నపరెడ్డి గారు, మిమ్మల్ని నేనేం ఆపట్లేదు. ఈ రోజు చెప్తా ఉన్నారు ఏదో గాంజాయి బ్యాచ్కి సమాధానం చెప్తారా, గాంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేస్తారా? ఒక మనిషికి సపోర్ట్ చేస్తాం, ఒక దళితుడా లేకపోతే అతను రెడ్డి, ఒక కాప కమ్మ అని చెప్పేసి ఎల్లో కళ్ళు పెట్టుకొని మేము చూడం. మాకు కావాల్సిందల్లా ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రశాంతత లోపించినప్పుడు ప్రశ్నించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా వెళ్తారు, ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా కుటుంబాలకు అండగా నిలబడతాం. దానికి మాట్లాడేటువంటి పరిస్థితి. నేను ఒక వీడియో చూపిస్తాను మీకు, ఒక 30 సెకండ్. ఇది ఒక ఎలుక. ఈ ఎలుక ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి ఒక చొక్కాని ఏదో కొరికిందని చెప్పేసి హింసిస్తే ప్రపంచమంతా కూడా అయ్యో ఆ ఎలుకని హింసించారే అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. మనం సమాజంలో ఉంటున్నాం, మానవ సమాజంలో ఉన్నాం. ఇలాంటి ఘటన పౌరుల మీద ప్రయోగించి నడి రోడ్డు మీద కిరాతకంగా అరికాలు కోటింగ్ ఇచ్చి ఇన్ని మాట్లాడితే కూడా మీ అందరూ కూడా సమర్థిస్తా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తా ఉంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ మీడియాలు ఏం చేస్తా ఉన్నాయి, మీడియాలలో ఏం జరుగుతూ ఉంది? వాళ్ళకి నచ్చిన అంశాలను చూపించుకుంటా, నచ్చిన వాటికి సపోర్ట్ చేసుకుంటా చేస్తా ఉన్నటువంటి పరిస్థితిని కనపడతా ఉంది. కానీ ఇక్కడ నిజాయితీగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటే ఇందాక బాలకోటయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు.